నేను కతలాపూర్ మహేష్, కతలాపూర్ గ్రామం మండల కేంద్రంలో నా ఒక ఈ క్షౌరశాలను నడిపిస్తుంటాను. ఈ 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన ఎంతో అద్భుతం. చాలా అంశాలలో చెప్పుకోదగినటువంటి అభివృద్ధి కూడా సాధించినాం. అదందరూ కూడా మన కళ్ళ ముందే ఉన్నది. మన దేశ రక్షణ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, వ్యవసాయ రంగం కూడా చాలా అభివృద్ధి సాధించినాయి. ప్రస్తుతం మన దేశంలో మహిళలకు కూడా 50% రిజర్వేషన్ కోసం మోడీ గారు ఎంతో కృషి చేస్తున్నారు. మహిళా సాధికారత, మహిళా అభివృద్ధి కోసం కూడా మోడీ గారు కష్టపడుతున్నటువంటి విషయం తెలిసిందే. ఇలాగే చెప్పుకుంటూ పోతే చాలా రంగాల్లో కూడా అభివృద్ధి మనం సాధిస్తూనే ఉన్నాం. నరేంద్ర మోడీ గారి ఆలోచనలో కూడా దేశంలో ఒకే ఎన్నిక, వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఇది ఒకేసారి జరిగినట్టయితే కూడా మన దేశం కూడా ఇంకా సంవత్సరానికి 1.5 ట్రిలియన్ ఎకనామీ సాధించే అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా దీనికి సహకరిస్తారని మేము కూడా సహకరిస్తున్నాం. మా ఆలోచన కూడా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వైపు చాలామంది వేచి చూస్తున్నారు. ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పుడు జరుగుతుందా అని చెప్పి. అయితే మేము ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ముద్ర యోజన పథకాన్ని ఉపయోగించుకొని మేము ఈ క్షౌరశాలను ప్రారంభించడం జరిగింది. మొదట మేము తీసుకున్నటువంటి లోను 2 లక్షల రూపాయలు. మళ్ళీ తర్వాత ఆ లోన్ విజయవంతంగా 3 సంవత్సరాలలో క్లోజ్ చేసి మళ్ళీ మా షాప్ని మోడర్నైజ్ చేయడం జరిగింది. ఏసీలు కానీ, సోఫా సెట్లు కానీ, మంచి అధునాతన చైర్లతో, పరికరాలతో మేము ఈ షాప్ను నడిపిస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ పథకాన్ని తీసుకొచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యువత కూడా ఇప్పుడు చదువుకున్నాం కదా అని చెప్పి నిరుద్యోగంతో లేకుండా వాళ్ళ స్వయం ఉపాధి చేసుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. నాలాగే చాలామంది కూడా బెనిఫిషరీస్ ఉన్నారు. అలాగే ఇంకెవరైనా కూడా ఈ పథకం ద్వారా ఉపాధి పొందే అవకాశం ఉన్నదని చెప్పి చెప్తున్నాం. కేవలం ఉద్యోగాల కోసం తిరగడం కాకుండా ఈ స్వయం ఉపాధి అనేది కూడా చాలా మంచి పథకం. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మా మిత్రులకు కానీ ఎవరికి కానీ నేను కూడా సజెస్ట్ చేయడం జరిగింది. ఇంకా చాలామంది కూడా వచ్చి అడుగుతున్నారు, చెప్తున్నాం. బ్యాంక్ వాళ్ళు కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. బ్యాంక్ వాళ్ళ సహకారం కూడా చాలా బాగున్నది.